హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఈరోజు నేను అందరు కాదు కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, వాళ్ళు కొంతమంది ఉన్నారు, పాపం కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు నేను ఏదైనా వీడియో చేసినా అన్న నువ్వు బయాస్లుగా చేస్తున్నాను, లేదు తమ్ముడు నేను బయాస్లుగా చేయలేదు, నేను చేయాలనుకోవట్లేదు, ఒకవేళ తప్పు ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాను, మళ్ళీ చెక్ చేసుకొని నేను ఖచ్చితంగా ఏదైనా మిస్టేక్ ఉంటే అపాలజీ చెప్తాను, మళ్ళీ ఆ పాయింట్ మీద రీపోస్ట్ చేస్తాను వీడియో కూడా అని చెప్పాను. కొంతమంది ఇది అప్పుడు ఆ జనసేన కార్యకర్త ఒక గర్భిణిని కొట్టిన విషయం అయితేనేమి కానీ, ఇంకా కొన్ని ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కాదు, ఈ గ్రీన్ అమ్మోనియా కానీ అరాకొరా ఉన్నాయన్నమాట. నేను కాదనలేదు, అవన్నీ నేను సరి చేసుకొని మళ్ళీ రీపోస్ట్ చేసి విషయాలు చెప్పాను. ఇంకొంతమంది ఉన్నారు నాకు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, అన్న ఇట్లా ఇట్లా జరుగుతున్నాయి ఇష్యూస్, ఇట్లా జరుగుతున్నాయి, కొంచెం చూసుకోండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను అందరిని అనట్లేదు, బట్ స్టిల్ కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారనమాట. ఇష్టం వచ్చినట్టు బ్రోకర్ గాడు అంటాము, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, ఇవన్నీ చేస్తున్నారు. సరే బ్రోకర్ గాడు ఇవన్నీ ఓకే, ఇంకా ఫస్ట్లో పెద్ద పెద్ద బుద్ధులు తిట్టారు, తర్వాత తగ్గించారు, అది అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళు అంటారు, నీకు పచ్చ పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అది కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎంత పేటీఎం వేస్తున్నారు ఏంది నెలకు, ఈ రకంగా రుద్దుతున్నావు వాళ్ళ గురించి అని. బాస్ నేను వాళ్ళేం పద్దాకలేం రుద్దట్లే విషయం చెప్తున్నాను. నేను చూస్తే వాళ్ళని విమర్శించిన వీడియోలు ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీని విమర్శించిన వీడియోలు ఉన్నాయి, వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాయి ఉన్నాయి, వీళ్ళకి సజెస్ట్ చేస్తున్నాయి ఉన్నాయి. వాళ్ళు నన్ను ఎవరు, వాళ్ళలో కూడా కొంతమంది అన్నారు కొత్త పేటీఎం గాడనో, లేదా మీ క్యాస్ట్ ఏనో కులగజ్జనో అన్నారు. వాళ్ళకి నేను సమాధానాలు చెప్పి వాళ్ళు మూసుకుని ఉన్నారు, అర్థం చేసుకున్నారు, వింటున్నారు. బట్ మీరు మాత్రం కొంతమంది పదేగా పేటీఎం తీసుకునేస్తున్నారు అంటే అసలు పేటీఎం ఇస్తుంది మీరే కదంటయ్యా. నిన్న విజయసాయి రెడ్డి కూడా అన్నాడు, ఆ సాయి అనే ఆయనకి పేటీఎం ఇస్తున్నారంట, ఇంకా తులసి చందని ఆమెకి, ఇంకా మొన్న ఒక ఆయన ఉన్నాడు ఆంధ్ర పాడ్కాస్ట్ అని, ఆయనకి, ఇంకా ఓఎన్ఆర్ అని ఒక పెద్ద జర్నలిస్ట్, వీళ్ళందరికీ మీరే పేటీఎంలు ఇస్తున్నారంట కదా. విజయసాయి రెడ్డి కూడా నిన్న పబ్లిక్గా చెప్పాడు, సాయికి పేటీఎం ఇస్తున్నట్లున్నారు, అందుకే చెప్తున్నారని. మరి మీరు చేసే పనులు నాకు రుద్దుతురేంది? అయినా కానీ నాకుంది గట్టి 420 మంది సబ్స్క్రైబర్స్, 421 అనుకోండి ఈ వీడియో చేసే నాటికి 421 సబ్స్క్రైబర్లు ఉన్న నాలాంటి చిన్న ఛానల్లో కూడా పేటీఎంలు ఇచ్చి రుద్దించుకునేంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయంటారా ఈ జనసేన టీడీపీ పార్టీలు? ఒకవేళ ఇచ్చుకునే వాళ్ళు, నేను కాదంటలేదు, వాళ్ళకు ప్యాడింగ్ చేస్తున్న ఛానల్స్ ఉన్నాయి, ఏంది మీకు వైఎస్ఆర్ పార్టీకి ప్యాడింగ్ చేస్తున్న ఛానల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేదు, ఎవరెవరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారో తెలుసు. బట్ నేను ఎప్పుడు కూడా ఆ రకంగా బయాస్డ్గానో ప్యాడింగ్ చేస్తానో చేయాలని నేను అనుకోవట్లేదు. నేను పదే కామెంట్స్లలో చెప్తున్నాను, తమ్ముళ్ళు మీరు నేనేదైనా తప్పు చేసినా మీరు నిర్భయంగా ఇది తప్పు అని చెప్పండి. నాకు వీళ్ళ వీడియోస్ లింకులు షేర్ చేయకుండా పలానా చోట ఉంది ప్రాపర్ ఇన్ఫర్మేషను, లేకపోతే ఇట్లా మేము ఇలా అనుకుంటున్నాం, ఒకసారి మీరు ఇంకొకసారి అనాలిసిస్ చేసి కరెక్ట్ చేసుకోండి అన్న చెప్పినా కానీ నేనేం ఫీల్ అవ్వను. అంతేగాని అట్లా కాకుండా మీరు వాళ్ళ పేటీఎంలు ఇస్తే వాళ్ళే చెప్తున్నారు, వీళ్ళ పేటీఎంలు ఇస్తే, నాకు 420 సబ్స్క్రైబర్లు ఉంటే నాకు పేటీఎంలు ఇచ్చి చెప్పించుకునే దౌర్భాగ్య స్థితిలో మీ వైఎస్ఆర్ పార్టీ లేదు, టీడీపీ లేదు, జనసేన లేదు. ఇంకా కూడా మీరు అట్లానే అనుకుంటే ఇంకా మీ కర్మ, నేను చెప్పలేను. అదే ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీ కార్యకర్తలు అనేవాళ్ళు మారాలండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరూ కాదు, కొందరే, మళ్ళీ చెప్తున్నా, కొంతమంది మారారు పాపం, కొంతమంది అర్థం చేసుకుని దానికి తగ్గట్టు వెళ్తున్నారు. ఆఖరికి మీ నాయకులు కూడా మారారు, మీ ఓటమిని వాళ్ళు యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవుతున్నారు. ఎలా కొంతమంది ఉన్నారు, మేము కొంచెం ల్యాండ్ టైటింగ్ యాక్ట్లు అయితేనేమి, పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకోవడం వల్ల అయితేనేమి, అదేంది సర్వే రాళ్ళ మీద బొమ్మలు వేసుకోవడం వల్ల అయితే కొంతమంది భయపడి మా రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఓట్లు వేయలేదని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కాస్త కూటమి ఫామ్ అవటం వల్ల వాళ్ళ బలం పుంజుకొని గెలిచారు, అది మేము ముందే గ్రహించలేకపోయినాము, అంత అంచనా వేయలేకపోయామని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మా కోటరీలు కూడా మమ్మల్ని కొన్ని జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించినాయి, అది మేము తెలుసుకునేసరికి లేట్ అయిందని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. పాపం తప్పులు ఒప్పుకున్నారు. ఆఖరికి మీ నాయకుడు కూడా తను చేసుకున్న పొరపాట్ల నుంచి నేర్చుకొని ఇదివరకు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన మీ నాయకుడు ఇప్పుడు చూసుకుంటే ఏంది, అప్పుడు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు నెలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతానంటే దాని అర్థం ఏంది? అందరూ మారారు, చాలామంది కార్యకర్తలు మారారు. అర్థం చేసుకొని ఇంక ఇట్లా ఎన్ని రోజులు ఇట్లా మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు, మనం రియలైజ్ అవ్వాలి, ఇంకా దాన్ని వదిలేసి మూవ్ ఆన్ అయిపోయి నెక్స్ట్ గురించి టార్గెట్ పెట్టుకొని పని చేయాలని చేస్తున్నారు. కానీ ఇంకా కొంతమంది బుద్ధి లేని కార్యకర్తలు మాత్రం ఈవీఎంల వల్ల ఓడిపోయాము, దానివల్ల ఓడిపోయాము, మీ పేటీఎంలు రుద్దుతున్నారు, వాళ్ళు పేటీఎంలు తీసుకుంటున్నారు, వద్దు ఇవి, అర్థమైందా? సరే ఇప్పుడు ఈవీఎంల వల్ల ఓడిపోతే నెక్స్ట్ టైం ఓడిపోరా? ఇప్పుడు మొన్న చేసిన వాళ్ళు నెక్స్ట్ టైం చేయరా? ఇట్లాంటివన్నీ వద్దండి. ప్రాపర్గా ఫైట్ చేయండి, ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే రైజ్ చేయండి. నేను ఏదైనా తప్పు చెప్పినా కానీ
మీరు ఏంది నిర్మోహమాటంగా అన్న తమ్ముడు నువ్వు ఇది తప్పు చెప్తున్నావు, ఇది కరెక్ట్ చేసుకొని చెప్పండి. నేను కానీ కరెక్ట్ చేసుకోకపోతే నా మీద అప్పుడు పచ్చ ముద్ర, బయాస్ల ముద్ర వేయండి, లేకపోతే పేటీఎం ముద్ర, లేకపోతే కులగజ్జి ముద్ర వేయండి. ఈ పార్టీ వాళ్ళు అయిన ఈ ముద్రలు వేయండి, ఆ పార్టీ వాళ్ళు అయిన ఈ ముద్రలు వేయండి. అంతేగాని పొద్దుగూకులు ఏది పడితే అది ఏంది అట్లాంటి వాడివి ఇట్లాంటి వాడివి అవి ఇవి అని మాత్రం దయచేసి అనొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు చెప్తే నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, కరెక్ట్ చేసుకొని రీపోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు కూడా ప్రాపర్ క్రిటిసిజం చేయండి, స్పోర్టివ్ డిస్కషన్స్కి రండి, చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.